నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత మ్యామ్, స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, కాలేజెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడదాము. పేరెంట్స్ మంచి హడావిడిగా ఉన్నారు బయట, ఇంక్లూడింగ్ మీ. మార్నింగ్ లేచి బాక్సులు పెట్టి పంపించడం అండ్ అట్ ది సేమ్ టైం స్కూల్ ఫీజులు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి అండ్ బుక్స్ చాలా ఉన్నాయి. కరెక్ట్. ఇంత రెడీ చేసి మనం పిల్లల్ని పంపిస్తున్నాము. బట్ అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. 40 days హాలిడేస్ తర్వాత పిల్లలు వన్స్ స్కూల్కి వెళ్తే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్న చిన్న థాట్ వస్తుంది. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? అటు పేరెంట్స్ అయినా ఇటు కిడ్స్ అయినా కానీ చాలా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ స్కూల్కి వెళ్ళడంతో ప్రెషర్ ఏమైనా పడుతుందంటారా వాళ్ళ మీద? తప్పకుండా. అంటే పిల్లలు 40 days ఎంజాయ్మెంట్ మోడ్లో ఉన్నారు. మంచిగా ఫుడ్ తినడం, టీవీ, మొబైల్ అడిక్షన్, ఎస్పెషల్లీ మంచిగా రిలేటివ్స్, ఫ్రెండ్స్తో ఈ 40 days ఒక వేరే ప్రపంచంలో ఒక ట్రాన్స్లోకి వెళ్ళేసి వచ్చారు అనుకోవచ్చు. జనరల్గా ఇంతకు ముందు 40 days సమ్మర్ హాలిడేస్ అంటే ఊరు, చెట్లు, ఈత పళ్ళు, మామిడి పళ్ళు, ఆటలు, డాబా మీద చందమామని చూసుకుంటూ పడుకోవడం, అదంతా ఒక లైఫ్. ఇప్పుడు పిల్లల్ని చూస్తే ఏంటంటే మొబైల్, ట్యాబ్, ఐప్యాడ్స్, అంటే ఏవి కొత్త అప్డేట్స్ ఏవి వచ్చినాయి అని చెప్పేసి వాటిని ఫాలో అవ్వడం అనమాట. అవును. ఎంజాయ్మెంట్, నో ఎంజాయ్మెంట్ అంటే వాళ్ళకి తెలిసిన ఎంజాయ్మెంట్ ఇంకదే. అంటే డెఫినెట్గా వాళ్ళు డిఫరెంట్గా, అంటే ఆ 90s 80s చూసుకుంటే పిల్లలకి ఏంటి అంటే హాలిడేస్ అంటే ఒక పండగ. చుట్టాలు వస్తారు, అమ్మమ్మ, తాతలు, నానమ్మలు ఇట్లా వస్తారు. ఇప్పుడు అలా కాదు, మోడర్న్ ఫ్యామిలీస్ కదా. పేరెంట్స్ ఇద్దరు డ్యూటీస్కి వెళ్ళిపోతారు జాబ్ పర్పస్. వీళ్ళ ఇంట్లోనే ఆ మొబైల్ ఒకటి ఇస్తారు. మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్స్, వీడియో గేమ్స్ అనేది బ్రెయిన్ డ్యామేజ్ చేయడంలో ఫస్ట్ థింగ్. అవునా మ్యామ్? ఎస్, ఎక్సెసివ్ యూట్యూబ్ వాచింగ్ కూడా. మనలాంటి పెద్ద పిల్లలకి కానీ చిన్న పిల్లలకి కానీ ఎక్సెసివ్, నువ్వు 8-9 hours యూట్యూబే చూస్తున్నావు అనుకో, డెఫినెట్గా దేర్ ఈజ్ అందరూ జాగ్రత్తగా వినాలి, కాజ్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్. ఒక పాయింట్లో అంటే నీకు బ్రెయిన్ డ్యామేజ్ అవ్వట్లేదంటే యూ మే బి లక్కీ, కానీ డెఫినెట్గా ఇట్ విల్ కాజ్ అ లాట్ ఆఫ్ డిసీజెస్. హార్ట్ స్ట్రోక్ రావచ్చు, మెంటల్గా మన బ్రెయిన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ అవుతాయి. సో కమింగ్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ పాయింట్, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఎస్పెషల్లీ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడదాము. మిడిల్ క్లాస్లో తల్లిదండ్రులు ఇద్దరు ఏదో చిన్న చితక పనులు చేసుకుంటారు. అయినా కూడా పిల్లలు బాగా చదువుకోవాలని మంచి మంచి స్కూళ్ళల్లో, వాళ్ళ స్తోమతకి మించిన స్కూళ్ళల్లో వేస్తుంటారు. ఇవన్నీ చాలామంది అప్పులు చేసి కూడా, ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి, సో పిల్లలు, చిన్న పిల్లల వరకు అయితే మనం కంట్రోల్ చేయగలుగుతాము. బట్ పెద్దవాళ్ళు అబోవ్ 6 టీనేజర్స్ని తీసుకుంటే వాళ్ళకి చాలా వరకు లాట్ ఆఫ్ పీర్ ప్రెషర్ ఉంటుంది. కొత్తగా స్కూల్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ మంచి ఫ్యాన్సీ బ్యాగ్ కొనుక్కున్నారు, ఫ్యాన్సీ షూస్ కొనుక్కున్నారు, కొత్త అదే ప్రెషర్ తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద రుద్దేస్తారు కొంతమంది పిల్లలు, అందరు కాదు. ఆల్రెడీ వాళ్ళ స్తోమతకి మించి చదివిస్తున్నారు. సో ఈ పిల్లలకి అది ఎలా అర్థం చేయించాలి? తల్లిదండ్రులు కూర్చోబెట్టి మాట్లాడాలి. సో మీ భవిష్యత్తు కోసం మేము ఎంత త్యాగం చేస్తున్నామో. చైనాలో మీరు చూసుంటారు ఒక రీల్. చైనాలో ఏంటంటే పిల్లలకి ఇలాంటి స్క్రీన్ మీద వాళ్ళ తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారో ప్లే చేస్తే పిల్లలందరూ ఏడవడము. అయ్యో. తల్లిదండ్రులు లేబర్ పని చేస్తూ, ఇటుకలు మోస్తూ, ఎండలో పెద్ద పెద్ద బస్తాలు మోస్తూ. ఎందుకంటే ఇప్పుడు మీరు చక్కగా చదువుకోండి రా అని చెప్తే ఎవరు వినరు, కానీ రియాలిటీ చూపిస్తే డెఫినెట్గా వాళ్ళ మనసులు బ్రేక్ అయిపోతాయి. చైనాలో ఇలాంటి సిస్టమ్ తీసుకొస్తే మా నాన్న మా అమ్మ అంత కష్టపడుతున్నారని వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేసి అప్పటి నుంచి మంచిగా చదవడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైనా మనకి బాధ్యత తెలిసినప్పుడు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మనం డెఫినెట్గా బాధ్యతగా ఉంటాము. సో తల్లిదండ్రులు కూడా అంతగా టెన్షన్. మనం ఇప్పుడు కొంచెం హయ్యర్ క్లాస్ ఫ్యామిలీస్ విషయానికి వస్తే వీళ్ళు ఏంటంటే బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, పిల్లలకి బాగా పెడతారు. మా పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రావాలి, అందరికంటే కంపారిజన్ ఎక్కువైపోతుంది. మీరు 1 day స్టార్ట్ చేశారు, ఓకే, స్విమ్మింగ్ నేర్చుకోవడము, ఇంకొకరు 100 days ఉన్నారు, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. మీ 1 day వాళ్ళు 100 days సేమ్ అవ్వదు. కాబట్టి మీ పిల్లల్ని పుష్ చేయండి, ఎంకరేజ్ చేయండి, కానీ ఎప్పుడు కూడా కంపారిజన్ చేయొద్దు. మన పక్కింటి వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారని కాదు. వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్, వీళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్. వచ్చిందాన్ని యాక్సెప్ట్ చేయండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్పండి. సో పిల్లలకి, పేరెంట్స్కి నా సజెషన్ ఏంటంటే, పిల్లలు పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకోవాలి, మిస్యూజ్ చేయొద్దు.
స్కూల్లో మనకి ఎలాంటి ఆపర్చునిటీ ఉందో అండ్ పీర్ ప్రెషర్ చాలా ఉంటుంది ఈ టైంలో. అవును మ్యామ్. అప్పటికప్పుడే కొంచెము యూనో మెచ్యూరిటీ ఏజ్లోకి వచ్చిన పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డిఫరెంట్ పీర్ ప్రెషర్ ఉంటుంది. దాన్ని పేరెంట్స్ తో షేర్ చేసుకోండి. మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. లాట్ ఆఫ్ 13 to 19 ఈజ్ మూడ్ స్వింగ్స్ మూడ్ స్వింగ్స్ కైండ్ ఆఫ్ పీరియడ్ అనొచ్చు. ఓకే, అది ఎవరికైనా గర్ల్ అండ్ బాయ్ ఓన్లీ, ఎక్స్పెషల్లీ గర్ల్ అని అనుకుంటారు వాళ్ళు, దే హిట్ ద పుబర్టీ ఇట్లా అనుకుంటారు, కానీ అట్లా ఏమి ఉండదు. గర్ల్ బాయ్ 13 to 19 లో రకరకాల మూడ్ స్వింగ్స్ నుంచి వెళ్తారు. కాబట్టి పేరెంట్స్ ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బీయింగ్ ఎ పేరెంట్ మీరు కూడా అలాంటి సిచ్యువేషన్ నుండి వచ్చారు, 13-19 ఏజ్ నుండి వచ్చారు. సో ఆ ఏజ్ లో మీరు ఎలా ఉండేవారు? ఇప్పుడు మన పిల్లల్ని స్ట్రిక్ట్ చేసి ఒకేసారి పంజరంలో బంధిస్తే ఎవరు వినరు. నేను కూడా ఫ్రీడమ్ కావాలనుకున్నాను కదా నా 13-19 ఏజ్ లో. సో మన పిల్లల్ని స్ట్రిక్ట్ చేస్తూనే వాళ్ళకి ఎలాంటి ఫ్రీడమ్ కావాలి మనం ఆలోచించాలి. ఓకే, సో పిల్లల దగ్గర కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి, బట్ వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ ని కూడా 100%. ఒకేసారి జైల్లో పెట్టిన ఖైదీలాగా ఉంటే అసలు వినరు, ఇంకా రెబల్ అయిపోతారు. ఓకే, సో వాళ్ళ వేలో మనం వెళ్ళి పిల్లల్ని మార్చుకోవాలి. సో ఎవ్రీ పర్సన్ కెన్ డూ మిరాకిల్స్. వాళ్ళని వాళ్ళు నమ్ముకోండి. ఒకవేళ 60% వచ్చింది, 100% రావాలని ఏం లేదు, ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. కానీ పిల్లలు ఓన్లీ మార్క్సే వాళ్ళని డిఫైన్ చేస్తే అంటే 100% రాంగ్. సో మార్క్స్ తో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. ఐదర్ డాన్సింగ్, సింగింగ్, పెయింటింగ్, ఇప్పుడు రకరకాల ఆన్లైన్ కోచింగ్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒకటి తీసుకోండి. మంచిగా స్కిల్ని మీరు డెవలప్ చేసుకోవడం వల్ల మీరు చదివే కాకుండా యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఆపర్చునిటీస్. సో జనరల్గా మీరు చెప్పేది ఏంటంటే ఫైనల్గా పేరెంట్స్ అనేది ఫ్రెండ్లీగా ఉండాలి, దాంతోపాటు స్ట్రిక్ట్గా కూడా ఉండాలి. 100%. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.